చదువుకున్నటువంటి వాళ్ళు నువ్వు ఇందాక వారు చెప్పినట్టు రాముణ్ణి పూజిస్తుండొచ్చు, ఆంజనేయ స్వామిని పూజిస్తుండొచ్చు, అయ్యప్ప స్వామిని పూజిస్తుండొచ్చు, తర్వాత నువ్వు ఇంకా నీకు ఇష్టమైన పోచమ్మని కూడా పూజిస్తుండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, ఇంతమంది దేవతలు ఉన్నప్పటికీ కూడా మనందరం కర్తవ్యంగా ఒక్కరిని మాత్రం ఖచ్చితంగా పూజించాలి. అది నువ్వు కాంగ్రెస్ వాడివైనా, నువ్వు టీఆర్ఎస్ వాడివైనా, నువ్వు సిపిఐ అయినా, సిపిఎం అయినా, ఇంకే పార్టీ అయినా సంబంధం లే, అందరికీ ఆమె తల్లి. ఈ దేశాన్ని ఎట్లా ఎవరుగా అనుకుంటున్నాం మనం? ఏ తల్లిగా పూజిస్తున్నాం ఈ దేశాన్ని? భారత మాతగా. కాబట్టి ఇవాళ దేశం ఉంటేనే మన ఊర్లో, మన దేశంలో రామాలయాలు మంచిగా ఉంటాయి. ఈ దేశం ఉంటేనే ఈ దేశంలో శివాలయాలు బాగుంటాయి. ఈ దేశం ఉంటేనే ఈ దేశంలో గుళ్ళు ఉంటాయి. ఈ దేశం ఉంటేనే ఈ దేశంలో అన్ని పండుగలు బాగుంటాయి. ఇవాళ మనం అందరం చూస్తున్నాం ప్రపంచంలో ఏం జరుగుతుంది. ఇందాక వారు చెప్పారు, వాళ్ళే కొట్టుకదస్తున్నారు. ఎందుకు కొట్టుకదస్తున్నారు? ఆ దేశంలో ఉన్న వ్యక్తుల లోపల వ్యక్తి నిర్మాణం లేని కారణంగానే. కాబట్టి మనందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక మాట ఇచ్చుకోవాలి, మనకి మనం మాట ఇచ్చుకోవాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనది ఏదంటే దగ్గర డబ్బులు కాదు, సంకల్పానికి మాత్రమే ఆ శక్తి ఉంది. ఇగో ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లలతో సహా, పెద్దవాళ్ళతో సహా అందరూ ఒక మాట ఇవ్వాలి. ఇస్తారు అందరూ మాట. అట్లా ఇస్తాం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు భారత మాతకి జయకారం కొట్టాలి. ఏమేమి ఇవ్వాలి? ఇందాక వారు చెప్పిన పాయింట్లన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను మారుతా, నా కుటుంబాన్ని మార్చే ప్రయత్నం చేస్తా, ఈ సమాజంలో నేను ఒక అంతర్భాగం అవుతా, కేవలం గుళ్ళు గోపురాలకు పోయి నా వ్యక్తిగతంగా పూజలు చేయను, సమాజం కోసం ఎప్పుడు అవసరం వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉంటాను అనుకుంటాడు వాళ్ళు. మన దేవతలందరినీ కొద్దిసేపు అట్లా పక్కన పెడతాం, ఆ అమ్మవారికి ఒక మాట ఇద్దాం. అట్లా అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం అక్కడ కూర్చున్నోళ్ళు, దీనికి ఆడపిల్లలు తేడా లేదు, మగపిల్లలు తేడా లేదు, ముసలి తేడా లేదు, చిన్న తేడా లేదు, అందరూ మాట ఇవ్వచ్చు. జ్ఞాపకం పెట్టుకోండి, వల్ల దేశం బాగుంటేనే మనం బాగున్నాం. అట్లా అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఒక్కసారి భారత మాతకి జయకారం కొడతారు. నాతో పాటు అట్లా అనుకున్న వాళ్ళు మాత్రమే ఓ భారత్ మాతాకి సార్ మీరు ఏదో చెప్పిండ్రు, నేను ఈ గడబడలో వినలేదు, చేయెత్తలేదు, నేను కొట్టలేకపోయినా లాస్ట్లో కూర్చొని వినలేదు సార్, నేను వినపడలేదు మాకు, ఈసారి కలుపుకుంటాం అనుకున్న వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఏం చేయాలి? ఇందాక చెప్పిన ఎన్నొక్కసారి మర్చిపోయి వారు ఒకటే చెప్తున్నారు, మనకి ఏ కులం లేదు, అట్లాంటివన్నీ మర్చిపోయి కొడతారమ్మా. మీరు కొడతారా? ఇగో ఇక్కడ డాన్స్ మీరు చేస్తారు, ఇగో వీళ్ళే కొడతారు కదా, మీరు కూడా బిస్కెట్లు తినుకుంటా. రెండవసారి ఎవరు మర్చిపోకుండా చేతులున్న వాళ్ళు మాత్రమే కొట్టండి, లేని వాళ్ళు ఇబ్బంది పడకండి. కుడిచేయి మాత్రం కొట్టాలా, చేతులున్న వాళ్ళు మాత్రమే కొట్టాలి. అమ్మ ఆడవాళ్ళు మగవాళ్ళకి తేడా ఏం లేదు, అందరం దేశం కోసం కొట్టాలి. సార్ ఇది అన్యాయం. బలవంతంగా మీరు హిందూ సమ్మేళనం అంటే ఇంత దూరం వచ్చినాం, ఆ పెద్దవాళ్ళు ఏదో 4 మాటలు చెప్తే ఇక్కడ మీరు కూర్చున్నాం, కానీ ఇంత దూరం వచ్చి మమ్మల్ని బలవంతంగా మీరు భారతమాత దగ్గరికి మాటిస్తే ఇది అన్యాయం సార్, ఇది మాతో కాని పని. నేను బాగుంటా, నా కుటుంబం బాగుంటుంది, చిన్ని నా బొజ్జ శ్రీరామ రక్ష హంబలేతో దున్యా బలే, నేను నా కుటుంబం మాత్రం బాగుంటాం, సమాజంతో నాకు పని లేదనుకున్న వాళ్ళు నిజంగానే కొట్టొద్దు. ఎందుకంటే కంపల్సరీ చేయాల్సిన పనులే. దైవభక్తి, దేశభక్తి స్వప్రేరణగా రావాలా, సొంతంగా వస్తేనే ఉంటుంది. రెండోది, ఆ దేవతలు కూడా, భారతమాత కూడా పిరికి వాళ్ళది, స్వార్థపరులది త్యాగాన్ని తీసుకోదు. తెలుసా మనకు? తెలుసా? ఏ దేవత కూడా స్వార్థపరుల దగ్గర త్యాగాన్ని, వాళ్ళ సేవలు తీసుకోదు, త్యాగం ఉండాలా. అట్లా అనుకున్న వాళ్ళు, నేను నా కుటుంబం మాత్రమే బాగుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు భారతమాత కొట్టొద్దు. ఇంకొక 2వ రకం ఉంటారు కదా, సరే నేను ఏ కులంలో పుట్టినా పడలే, నేను అందంగా ఉన్నా అందంగా సంబంధం లే, నన్ను చూస్తే నా తల్లిదండ్రులు జ్ఞాపకం రావాలా, లేకపోతే నన్ను చూస్తే నా పిల్లలు జ్ఞాపకం రావాలా, నన్ను చూస్తే నా ఊరు జ్ఞాపకం రావాలా. ఈ సమాజం ఉంటే నేను సార్ ఈ ఊర్లో నేను ఒక్కరిని, ఈ సమాజంలో మా ఊరు ఒకటి, మా ఊరి పేరు జ్ఞాపకం రావాలనుకున్నట్టు వాళ్ళు. గుండె ఎక్కడ ఉంటుంది మనందరికీ? గుండె ఎక్కడ ఉంటుంది అమ్మ? అందరికి ఎడం పక్కనే ఉంటుంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళందరూ కూడా చివరిసారి అవకాశం రాదు, ఇంకా మళ్ళీ కొట్టలేం. 2 చేతులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీకే అవకాశం ఇచ్చిన సార్ కంపల్సరీ అనుకున్న వాళ్ళు కొట్టొద్దు. ఎవరు స్వార్థపరులు, నాకు ఈ సంబంధం లేదు, నా కుటుంబం నేను బాగుంటాం అనుకున్న వాళ్ళు కొట్టొద్దు. 2వ కేటగిరీలో మనం ఉంటే, ఈ భూమి మీద నేను పుట్టినా పక్క వాళ్ళు ఉంటేనే నేను బాగున్నా అనుకున్న వాళ్ళు మాత్రం గుండె పైన ఒక్కసారి ఇట్లా చేయబెట్టుకొని చివరిసారి మళ్ళీ ఇంకొకసారి అవకాశం రాదు. ఇప్పుడు మనం మాటిస్తున్నాం, ఎవరికి మాటిస్తున్నాం?
2047లో ఈ దేశం పరమవ్యవస్థితికి పనిచేయడానికి అందరూ పనిచేస్తున్న వాళ్ళందరికీ శక్తినివ్వాలి. దేశం కోసం, స్వతంత్రం కోసం పనిచేసే అవకాశం నాకు రాలేదు, నా కుటుంబానికి రాలేదు, నా ఊరికి రాలేదు, కానీ దేశ నిర్మాణంలో నేను భాగస్వామిని అయితే అనుకున్నటువంటి వాళ్ళం పిడికిలి బిగెత్తి ఒక్కసారి ఇక్కడ కొడితే ఎక్కడికి పడాలా, ఇంకెక్కడ పడాలి. కొడుతురా? సిద్ధంగా ఉన్నారా? అంటారా? గుండె పైన చేయబెట్టుకున్నారా? మళ్ళీ అవకాశం చివరిసారిగా అడ్డమలై కూడా గర్జించింది. ఇది ఎక్కడికో ఎదుపడుతుంది. ఇంత చక్కటి కార్యక్రమం చేసి మమ్మల్ని అందరినీ ఈ వేదిక ద్వారా మీకు పరిచయం చేసినటువంటి ఈ హిందూ సమ్మేళన సమితి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక